కోటిపల్లి పంచాయతీలోని నీది అసలు స్టార్టింగే నీ తాలూకా రాజకీయ ప్రస్థానమే ఒక దరిద్రమైనటువంటి పని. మీ గ్రామంలో ఒక బందకి అంటే ఒక చిన్న చెరువుకి చేపల వేలంపాటికి 20,000 రూపాయలు ఇస్తే అది పంచాయతీకి ఇవ్వకుండా నువ్వు ఒక స్కూటర్ కొనుక్కొని నీ రాజకీయ ప్రస్థానం నువ్వు స్టార్ట్ చేసావు. ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు వస్తే చేతుకున్న 10,000తోని కాలుకున్నటువంటి 10,000తో వేలిముద్రలు వేసి ఆ ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు తినేసి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి కూలీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు తిన్నటువంటి ఫేక్ వ్యక్తివి నువ్వు. ఇంకా నీ కోటిపల్లి నీ ఎంపీటీసీ పరిధిలో గల కోటిపల్లి పంచాయతీలో రామాలయంకి చెందినటువంటి ఒక పూజారికి ఒక భూమి ఇస్తే అతని దగ్గర నుండి అక్రమంగా రాకపోవడం నిజం కాదా? నవభారత్ జంక్షన్ దగ్గర ఒక చెరువును కబ్జా చేసి నీ ఆధీనంలోకి తెచ్చుకోవడం నిజం కాదా? బురుడి కంచనం దగ్గర ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ కొన్నావు, అందులో 1/4 వంతు జిరాయితీ అయితే నువ్వు 3/4 వంతు ముప్పావల వాటా మొత్తం డీపట్టను ఆక్యుపై చేసుకొని ఆధీనంలో దించుకున్నావు బురుడి కంచనంలో. ఇంకా బావాజీ మఠం భూముల్లోనైతే ఇంకా 200 ఎకరాల బావాజీ మఠం భూముల్లో నీ దోపిడీకి అద్దు అదుపు లేదు. ఈ రోజుకి అది ఉంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. ఇంకా మీ అందరికీ తెలుసు 2014-19 మధ్యలో విప్పుగా ఉన్నప్పుడు వెన్నెల వలసలో సాక్షాత్తు కొండ దగ్గర హిల్లాక్ అంటే ఏంటి, కొండను ఆనుకుని ఉన్నటువంటి 102 ఎకరాల్లో 100 ఎకరాల భూమిని మీ పేరు మీద మీ సతీమణి గారి పేరు మీద ఆక్యుపై చేయాలని చెప్పేసి ఎంత ప్రయత్నించావో తెలుసు. దాన్ని మేము అడ్డుకున్నాం ఆ రోజు. ఆమ్దాల్ వలస పోలీస్ స్టేషన్ పక్కన ఒక 15-20 కోట్లు ఉన్నటువంటి ఒక కాస్ట్లీ భూమిని, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి భూమిని నీ పార్టీ ఆఫీస్ పేరు మీద పెట్టేసి ఆక్యుపై చేయాలని చూసావు. ఇవి నిజాలు కాదా ఇవి? ఇంకా ఇప్పుడు ఆ విఆర్గూడెం కొండ ఉంది. ఆ కొండని నీ తాలూకా క్రషర్ వెనక నీ గణేష్ గాయత్రి అనే ఒక క్రషర్ ఉంది. ఆ క్రషర్ వెనక గత 10 సంవత్సరాల నుండి కూడా 10-12 సంవత్సరాల నుండి కూడా రోజు 100 లారీలు తోడుతున్నావు. కొన్ని హెక్టార్ల వరకు ఆల్రెడీ దాన్ని ఖాళీ చేసావు. ఖాళీ చేసి ఒక అన్యం పుణ్యం తెలియనటువంటి ఒక అభాగ్యుడైన ఒక చిన్న పిల్లాడిని ఆయన చావుకు కారణమై ఆయన శవాన్ని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి పడేసావు ఆ రోజుల్లో 2022-23లో. మర్చిపోయావు నువ్వు? ఇది నిజం కాదా?